ఈరోజు మనం ప్రాన్స్ బిర్యానీ తయారు చేయబోతున్నాం. అందరికీ నమస్కారం. మన అమ్మాస్ కిచెన్ ప్లేట్ ఛానల్కు స్వాగతం. మా వంటలు నచ్చితే తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ముందుగా ప్రాన్స్ కర్రీ తయారీ విధానం చూద్దాం. ముందుగా ప్రాన్స్ను శుభ్రంగా కడిగి ఒక బౌల్లో తీసుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్, సరిపడా ఉప్పు, 1 నిమ్మకాయ రసం వేసి బాగా కలిపి 30 నిమిషాలు పక్కన పెట్టాలి. అంటే మ్యారినేట్ చేయడం. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. వేడి అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు మరియు పచ్చిమిర్చి వేసి 3-4 నిమిషాలు వేయించాలి. తర్వాత మరో టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ వేసి వాసన పోయే వరకు వేయించాలి. ఇప్పుడు పుదీనా ఆకులు వేసి 1-2 నిమిషాలు వేయించాలి. ఇప్పుడు మసాలాలు వేసే సమయం. 1 చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా ఇవి అన్నీ వేసి బాగా కలిపి 3-4 నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసిన ప్రాన్స్కు మ్యారినేట్ చేసిన నీటితో పాటు ఇందులో వేసి 4-5 నిమిషాలు ఉడికించాలి. తర్వాత టమోటా పేస్ట్ వేసి 5-6 నిమిషాలు బాగా ఉడికించాలి. అంతే, రుచికరమైన ప్రాన్స్ కర్రీ రెడీ అయ్యింది. ఇప్పుడు బిర్యానీ తయారీ విధానం చూద్దాం. ఒక పాత్రలో 1 కిలో బియ్యం తీసుకుని 4 కప్పులు నీళ్లు పోయాలి. అందులో బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: బిర్యానీ ఆకులు, లవంగాలు, యాలకులు మొదలైనవి, కొన్ని వెల్లుల్లి పేస్ట్, సరిపడా ఉప్పు, పచ్చిమిర్చి వేసి మరిగించాలి. నీళ్లు బాగా మరిగిన తరువాత బియ్యం వేసి ఉడికించాలి. ఇంతలో మరో బిర్యానీ పాత్రలో ముందుగా తయారు చేసిన ప్రాన్స్ కర్రీని వేసి పరచాలి. ఇప్పుడు ఉడికిన బియ్యాన్ని పొరలుగా వేయాలి. మొదట పొర 25%, రెండో పొర 50%, మూడో పొర 100%. ఇలా పొరలుగా వేయడం వల్ల బిర్యానీ చాలా సాఫ్ట్గా, రుచిగా వస్తుంది. పైగా కొత్తిమీర, కొద్దిగా ఫుడ్ కలర్, గరం మసాలా చల్లి మంచి సువాసన కోసం కొద్దిగా రోజ్ వాటర్ కూడా వేయాలి. ఇప్పుడు మూత పెట్టి 15 నిమిషాలు దమ్లో ఉంచాలి. అంతే, మన రుచికరమైన ప్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం కామెంట్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.